హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు, ప్రభు దినము, ఆదివారము. ఆయన్ని ఆరాధించుకోవడానికి ఆలయాలకు వెళ్ళటానికి సిద్ధపడుతున్నారా? ఒక సంవత్సరంలో 52 ఆదివారాలు ఉన్నాయి. మేక్ ఇట్ ఎ పాయింట్. 52 ఆదివారాలు ఖచ్చితంగా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ఆయన మందిరానికి నేను హాజరవుతాను, సమయాన్ని పాటిస్తాను అని ఒక నిబంధన చేసుకొని చూడండి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానన్న ప్రభువు మిమ్మల్ని ఎన్ని విధాలుగా ఆశీర్వదించాడన్నది మీరు సాక్ష్యం చెప్పగలుగుతారు. ప్రభువును నిర్లక్ష్య పెట్టినప్పుడు మనం అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. ప్రభువుకు మొరపెడుతున్నాం, కానీ చేతులు చాచడం లేదు. కాదండి, ఏదన్నా కావాలి అని అడిగినప్పుడు మనం చేయి చాపాలి కదండి. దేవుని దగ్గర చేతులు చాపండి, చేతులు పైకెత్తి ప్రార్థించటం అభ్యాసం చేసుకోండి. మనుషుల దగ్గర చేతులు చాచాల్సిన అవసరం లేదు, కానీ మన ప్రభు గుప్పిలు విప్పితే సకల జనులు తృప్తిపరచబడతారు కనుక ఆయన గుప్పిట్లోనే ఉందండి సకల దీవెనలు. రండి మరి మందిరాలకు వెళ్దాం, మన హృదయాలను ఆయన వాక్యంతో నింపుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మందిరాలకు వెళ్ళబోతుండగా కొద్ది క్షణాలు నీ మాట ధ్యానిస్తుండగా ఈ సమయంలో మరొకసారి మా అందరితో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అదేనండి, మీరు త్వరగా ముగిస్తే నేను త్వరగా ముగిస్తే మీరు మందిరాలకు వెళ్తారని మందిరానికి వెళ్దామంటున్నాను. మరి మీ మందిరాలు ఎప్పుడు తెరుస్తారో తెలియదు. కొన్ని 6 గంటలకైతే మీరు ఈ పాటికి ముగించుకొని రావచ్చు. కొన్ని ఎర్లీ మార్నింగ్ సర్వీసెస్లు ఉన్నాయి. మరి 8 గంటలకి, 9 గంటలకి, 10 గంటలకి, ఇప్పుడు ఎవరికి కన్వీనియంట్గా ఉండేటట్టు కొన్ని చర్చల్లో 7-8 ఆరాధనలు కూడా పెడుతున్నారు. కొంతమంది స్థలం లేని మూలాన 2-3 ఆరాధనలు పెడుతున్నాం మాలాంటి వాళ్ళం. కొంతమందికి స్థలం ఉన్నప్పటికీ అందరూ ఆ సమయానికి రారు కాబట్టి అనుకూలమైన సమయాలలో పెడుతున్నారు. ఏ విధంగా చేస్తే కొందరు రక్షించబడవలని ఎన్నో ప్రయత్నాలు చేయబడుతున్నాయి. అంచె దినాల్లో దేవుని స్తోత్రం. కక్ష చేతనం, మిష చేతనం సువార్త ప్రకటించబడుతుంది. అదే నాకు చాలన్న పౌలు వలె ఇవాళ దేవుని నామము ప్రకటించబడుతున్న స్థలాలకు, దేవుని వాక్యం వినడానికి ఆశ కలిగిన ప్రజలను పరిశుద్ధాత్ముడు దర్శించినట్లుగా ప్రార్థించబద్దులమై ఉన్నాం. మరి దేవుని మందిరానికి ఎందుకు వెళ్తారు అని అడిగితే, క్రైస్తవులం కదండి అంటారు కొంతమంది. ఆచారంగా మనం మందిరానికి వెళ్ళటం వల్ల ప్రయోజనం లేదండి. చిన్నప్పటి నుంచి మనకు అలవాటు చేస్తుంటారు. ఒకవేళ సరే ఆదివారం అంటే మందిరానికి వెళ్ళి వచ్చేస్తే ఒక పని అయిపోద్ది అన్నాడు ఒక ఆయన. ఒక పని అయిపోవటం ఏంటి? మందిరానికి వెళ్ళటం ఏదో ఒక భారమైన పనిగా, ఒక కష్టమైన పనిగా ఎంచుకోవటం ఏంటంటే నాకు అర్థం కాదు. అరే, దేవుని ఎదుర్కోవడానికి సంతోషంతో మనం వెళ్ళాలి. దేవుని మందిరంలో గడిపిన సమయం ఎంతో ఉన్నతమైన సమయం. మీ ఆవరణలో ఒక్క దినము గడపట 1000 దినములు కట్టే శ్రేష్టం అన్నాడు కదా భక్తుడు. మందిరములకు వెళుదము రెండని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తిని అన్నాడు కదా దావీదు. మరి ఈరోజు మందిరానికి ఎందుకు వెళ్తున్నాం, వస్తున్నాం, నాకేమొచ్చింది మళ్ళీ అంటున్నాం. చూడండి, మందిరానికి ఎందుకు వెళ్తున్నాం? మనుషులను చూస్తానికి కాదండి, ఫ్రెండ్స్ని కలవటానికి కాదు, పాస్టర్ గారికి వందనాలు చెప్పి రావటానికి కాదు, అక్కడున్న సిలువకు ఒక మొక్కి దండం పెట్టుకొని రావడానికి కాదు. అసలు ఆత్మస్వరూపి అయిన ప్రభువును సిలువ రూపంలో చూడలేమండి మనం. ఫోటోల రూపంలో లేడండి ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మందిరానికి వెళ్ళాలి. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం అండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవుని మందిరానికి వెళ్ళేవాడు ప్రభువు మందిరంలో ఉన్నాడు
నాకు ఫలము దయచేస్తాడు, నా ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు, నేను దీవించబడతాను అని విశ్వాసంతో వెళ్ళాలి. విశ్వాసంతో వెళ్ళాలి. ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించడానికి వెళ్ళాలి. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు అడ్జర్నింగ్ కాంపౌండ్లో చిన్నపిల్లల కిండర్ గార్డెన్ స్కూల్ ఉండేది. అక్కడ నేను చర్చిలో గార్డెనింగ్ చేస్తున్నప్పుడు, చెట్లకు నీళ్లు పోస్తున్నప్పుడు చిన్న పిట్ట గోడ ఉంది. ఆ గోడ అటుపక్కన చిన్నపిల్ల ఒక పాప వచ్చి హిందీలో ఇలా అడిగింది, ఏ క్యా హై అని అడిగింది. వచ్చి రాని హిందీలో ఏ మందిర్ హై అన్నాను. ఇదేంటి, ఈ కాంపౌండ్ ఏంటి అని అడిగితే ఇది మందిరము అన్నాను. అంటే ఎదురుకుండా షెడ్ మందిరమే ఉండేది, అప్పుడు రేక్ షెడ్ మాత్రమే ఉండేది, ఎదురుకుండా కర్టన్స్ కట్టి ఉండేవి. ఆ అమ్మాయి వెంటనే అడిగింతో పరమేశ్వర్ కహా హై అని అడిగిందండి. సో మందిరం అంటే అక్కడ ఒక విగ్రహం ఉండాలి కదా, అక్కడ ఒక స్ట్రక్చర్ ఉండాలి కదా. ఏంటండి, ఆ చిన్న బిడ్డకి నేను చెప్పినా అర్థం కాదు. ఏ ఆత్మస్వరూపి హై అని చెప్పారనుకోండి, ఆయన ఆత్మస్వరూపిగా ఉంటాడు. ఆయన హస్తకృత్యమైన మందిరాలలో నివసించేవాడు కాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తమై కట్టను ఉద్దేశించిన ఆలయము ఏ పాటిది? మరి ఎందుకు మందిరాలు కడుతున్నారు అంటున్నారా? మందిరాలలో మనమందరము చేరి ప్రభువుని ఆరాధించడం కొరకు మనం మందిరం కావాలి, ప్రభువుని కూర్చోబెట్టుకోవడానికి కాదండి. ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానన్నాడు. ఎప్పుడైతే మనం ఆయన నామంలో ఆలయంలో, అది ఈ రోజుల్లో చాలామందికి మంచి మంచి ఆలయాలు ఉన్నాయి, దేవునికి స్తోత్రం. ఇతర దేశాల్లో అయితే పెద్ద పెద్ద కెథీడ్రల్స్ ఉన్నాయి, కానీ ఆరాధించుకునే మనుషులు లేరండి. కానీ కొంతమందికి, ఎంతోమంది విశ్వాసులు, కొత్త విశ్వాసులు రక్షించబడ్డ వారు ఉన్నారు. ఆదివారం ఆలయంగా చేరడానికి మందిరం లేదు. ఒక ఫంక్షన్ హాల్ను, మరి టౌన్ హాల్ను, ఏదో ఒక స్థలాన్ని అద్దెలకు తీసుకొని, లీజుకు తీసుకొని, ఏంటంటే దాంట్లో ఏర్పాట్లు చేసుకొని అక్కడ గ్యాదర్ అవుతూ ఉన్నప్పుడు ఇది మందిరం కాదు అనుకునే అవసరం లేదు. అది మందిరం కాదు. కానీ ఎప్పుడైతే ఆయన నామంలో మనందరం అక్కడ చేరామో, మేమైతే ఎక్కడైనా ఒక కొత్త స్థలంలో మీటింగ్ పెట్టినప్పుడు ముందుగానే మా చర్చ్ మెంబర్స్ ఆ హాల్ అంతా తిరిగి, ఆ ఆవరణ అంతా తిరిగి ప్రార్థిస్తారు, ప్రభువా ఈ స్థలాన్ని పరిశుద్ధపరచు, ఈ స్థలాన్ని ఆక్యుపై చేసుకున్న దురాత్మ శక్తులను, వాయుమండల అధిపతులను పారదోలుచున్నాం, నీ సన్నిధి మాకు దయచేయి, నీ బిడ్డలు నీవు ఆకర్షించుకో అని ప్రార్థించి మొదలు పెడతాం. కొంచెంసేపటి కొద్ది మామూలుగా ఉన్న హాలు ఆరాధన ప్రారంభించగానే దేవుని సన్నిధితో నిండటం, పరిశుద్ధాత్మ కార్యములు జరగటం, స్వస్థతలు జరగటం, వాక్యం మనుషుల హృదయాలలో పరివర్తన కలుగు చేయటం అనేది చూసినప్పుడు నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తుంటాను. ఎక్కడ మన మందిరం ఎంత కంఫర్టబుల్గా ఉందనేది ముఖ్యం కాదు. వాళ్ళు చాలామందికి ఏసీ చర్చెస్ ఉన్నాయి, చాలామంది రేక్ షెడ్యూల్లో ఉన్నారు, చాలామంది తాటాకుల గుడిసెల్లో ఉన్నారు, పందిర్ల కింద, చెట్ల కింద కూడా ఆరాధించుకునే వారు ఉన్నారు. అందుకే ప్రభు అన్నాడు, ఎక్కడ 2-3 కొడతారు, అది ఎక్కడైనా సరే, ఏ పట్టణమైనా, ఏ ఊరైనా, ఏ హాల్ అయినా, ఏ గదైనా, ఏ పందిరైనా, ఏ చెట్టు కిందైనా, నా నామమును ఆరాధించుటకు 2-3 ఎక్కడ కోరుతారు, అక్కడ నేను ఉంటాను. అందుకే మనం యేసు నామంలో కూడి వచ్చినప్పుడు మన మధ్య ప్రభువు ఉన్నాడు అని నమ్మాలి. మన బాహ్య నేత్రాలతో ఆయన స్వరూపాన్ని చూడలేము, కానీ ఆయన ఉనికిని, ఆయన మహిమను, ఆయన ప్రసన్నతను, ఆయన సన్నిధిని మనం అనుభవించగలం. మీరు వెళ్ళే మందిరంలో దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారా? దేవుడు మా ప్రార్థనను విన్నాడు అని విశ్వసిస్తున్నారా? మందిరంలోనికి వెళ్ళి ప్రభువును ఆరాధిస్తున్నారా? సింహాసనాసీనుడైన ప్రభు, పరలోకమందు దూతల చేత పొగడబడుతున్న ప్రభువును మేము ఆరాధిస్తున్నామన్న విశ్వాసముతో ఈ లోకంలో ఇహమందు భక్తులు పాడుచున్నారు, పరమందు దూతలు పాడుచున్నారు, ఇహమందు భక్తులు ఆనందించున్నారు. నువ్వు చక్కటి పాట తెలుగులో
అవునండి, వీఆర్ కనెక్టెడ్ టు హెవెన్. మనం ఆరాధిస్తున్నప్పుడు అప్పుడే మన దేహాలకు స్వస్థత కలుగుతుంది, మన మనస్సుకు నెమ్మది కలుగుతుంది, మన మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది, మనం ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకుంటాం, మనం విశ్వాస అభివృద్ధి పొందుతాం. మందిరంలో పాటలు పాడటం ఒక ఆచారం కాదండి, ఆత్మతో పాడాలి, ఆత్మలో ప్రార్థించాలి. ప్రార్థనా సమయాలు చాలామంది చర్చెస్లో లేవు. ముఖ్యంగా ఆదివారం కూడా ప్రార్థన ఆరాధనలో ఒక భాగం అన్న సంగతి మర్చిపోతున్నాం. పాటలు పాడటం కూడా క్వైర్ వారో లేకపోతే ప్రత్యేకమైన పాటలు పాడేవారో పాడుతున్నారని సంతృప్తి పొందుతారు. సంఘమంతా పాడాలండి, సంఘమంతా మనం ఆరాధించాలి. మనం ఎవరికి నాకు పాటలు రావు అనొద్దు. దేవుడు మనందరికీ ఆ కెపాసిటీ ఇచ్చాడు. నీకు మనసు ఉంటే నువ్వు నేర్చుకోవచ్చు. కాబట్టి మందిరానికి వెళ్ళేది ప్రభువుని ఆరాధించుకోవడానికి, ప్రభువుకు ప్రార్థన చేసుకోవడానికి, మరి ముఖ్యంగా యేసయ్య మాటలు వినటానికి. దేవుని మాటలు మనం వినాలి. వాక్యం ఈరోజు నాకేం సెలవిస్తున్నాడు, ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము. ఈరోజు గైడ్ మీ లార్డ్, నన్ను నడిపించు ప్రభా, నన్ను నడవలసిన మార్గం నేర్పించు ప్రభా, నా పట్ల నీ చిత్తాన్ని బయలుపరచు ప్రభా అని తెలుసుకోవడానికి మనం మందిరానికి వెళ్తాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. దేవుడు అంతకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తనకు ఫలము దయచేయనని నమ్మవలనే కదా. మరి అలాంటి నమ్మికతో మీరు మందిరానికి వెళ్తే మీరు కొరతలో వెళ్ళినప్పుడు సమృద్ధిలో తిరిగి వస్తారు. మీరు బాధతో వెళ్ళినప్పుడు ఉపశమనం పొంది బయటకు వస్తారు. దుఃఖంతో వెళ్ళినప్పుడు సంతోషంతో బయటకు వస్తారు. హన్నా ఏడుస్తూ వెళ్ళింది మందిరంలోనికి. నీళ్లు కుమ్మరించడం దేవుడి సందులో కుమ్మరించింది హృదయాన్ని. పొందుకుంది వాగ్దానం, మరుసటి సంవత్సరం మరొక మగబిడ్డను నీవు పొందుతామని. దుఃఖముఖిగా ఉండుట మానను అని ఉందండి. వాగ్దానం ఆ బిడ్డ నెరవేరింది. ప్రతిసారి మందిరానికి వెళ్ళినప్పుడు ఏ కొరత, ఏ అనారోగ్యం గురించి, ఏ సమస్య గురించి దేవుని సన్నిధికి వెళ్తున్నారు, ఇది దేవుడు నాకు విడిపిస్తాడు, ఇది దేవునితో చెప్పుకోవాలి అనే ఆశతో దేవుని మందిరానికి వెళ్ళండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము. దేవుడు ఉన్నాడు అని నమ్మాలి, ప్రతిఫలం ఇస్తాడు అని నమ్మాలి. ఒక తండ్రి తన కుమారుడికి దెయ్యం పట్టిందని తీసుకొచ్చి శిష్యుల దగ్గర ఇస్తే ఆ శిష్యులు అందరూ ప్రయత్నించాడు, వీలు పడలేదు. ఆ దురాత్మ నుంచి విడుదల పొందలేదు. అందులోకి ప్రభు రూపాంతర కొండ మీద నుంచి కిందకి రాగానే ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాయా, ఈ నా కుమారుడు దెయ్యం పట్టి పీడించబడుతున్నాడు, నాకు సహాయం చెయ్యి అని అడిగాడు. అందుకు ప్రభు ఏమన్నాడంటే, నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యము. దేవుడు మనకి ఏమన్నా చెయ్యాలంటే మనం నమ్మాలి. నాకేమీ దేవుడు చెయ్యలేదు అని నీవు అంటున్నావంటే ఆయన చెయ్యక కాదు, నువ్వు నమ్మని వలన నీవు అది పొందలేదు. ప్రార్థనలో మీరు ఏమేమి అడుగుచున్నారో అవి మీకు దొరికినవి అని నమ్మిన ఎడల అవి మీకు దొరుకును అన్నాడు ప్రభు. కాబట్టి ప్రార్థనలో మందిరానికి వెళ్ళి ఇవాళ నాకు ఉద్యోగం కావాలని అడిగావు, ఇవాళ మా బిడ్డ వివాహం విషయంలో సాయం చేయమని అడిగావు, ఈరోజు వెళ్ళి దేవా నాకు సమస్యలు ఉన్నాయి, సమస్యలు నాకు విలువడు కావాలని అడిగావు, నా దిక్కుతోచని స్థితిలో ఉన్నాను, నాకు నీ దిక్కు చూపించాను అడిగావు. తప్పకుండా దేవుడు నాకు జవాబు ఇస్తాడు అని విశ్వసించాలి. అప్పుడు ఆశీర్వదించబడతాం. జ్ఞానం కొదుగు అంటే దేవుడిని అడగాలి, కానీ ధారాళంగా ఆయన ఇస్తాడు. కానీ అవిశ్వాసంతో అడిగేవాడికి ఏమీ దొరకదు. మీరు విశ్వాసం కలిగితే సమృద్ధిలో ఉంటారండి. విశ్వాసములో లేనివారైతే ఏదో దేవుడిని శోధించినట్లుగా, లేకపోతే ఊరకే చులకనగా దేవుడు ఉంటే కనబడమను, దేవుడు ఉంటే ఇమ్మను, దేవుడు ఏం చేశాడు అని సవాలుకరంగా అవిశ్వాసంతో మనం ఎంతసేపు ఎన్ని విషయాలు ప్రార్థన చేసినా ఏమీ పొందకపోవచ్చు. రెగ్యులర్గా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించేవారైతే అండి మీ జీవితంలో ఉన్న కొరతలన్నీ తీర్చబడతాయి. ఈరోజు మందిరానికి వెళ్ళినప్పుడు మీ అవసరత ఏంటో దాన్ని ప్రభుత్వం చెప్పండి. ప్రార్థనలు తోటి విశ్వాసులకు పంచుకోండి. మీ భారాన్ని దైవ సేవకులతో షేర్ చేసుకోండి. మీకోసం ఒకరికొకరు ప్రార్థన చేసుకోమన్నాడు ప్రభు. కాబట్టి అద్భుత కార్యాలు మనకు జరుగుతాయి.
మందిరానికి వెళ్ళటం నిర్లక్ష్య పెట్టకండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వదలబలయ్యా, మరొకసారి నీ పాదము దగ్గరికి వస్తున్నాం. విశ్వాసం అంతరించిపోయే ఈ అంచె దినాలలో మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి దేవుడు ఉన్నాడని, ఆయన యేసు ప్రభువేనని, ఆయన నా ప్రతి అవసరత తీర్చునని, నా ప్రార్థన ఆలకించునని, నా కొరకు యాగమైన ప్రభు మరణించిన వాడు కాక తిరిగి 3వ దినమున లేచి ఉన్నాడని, ఈ సజీవుడైన క్రీస్తు నా ఆపదల్లో నన్ను ఆదుకుంటాడని విశ్వసించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండును కాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ ద్వారా వాట్సాప్ చేయండి. ఫోన్ చేయకండి, మీరు ఎత్తలేదని బాధపడకండి. డాక్టర్ జయపాల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీకోసం ప్రతిరోజు ఆనందన ధ్యానం, 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలవరి ప్రతిధ్వనిలో, తెల్లవారుజాము 12 గంటలకి మన్నా మనకు 4 సార్లు యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఇంకా అనేక రీతిలుగా మీకు దేవుని వాక్యాన్ని అందిస్తున్నాం. మీరు ఆధ్యాత్మికంగా బలపడాలి. ఈరోజు ఆదివారం మీ మందిరాలకు వెళ్ళండి. ప్రభు చిత్తమైతే కల్వరి చర్చిలో జరిగే ఆరాధనలో కొన్ని ఆరాధనలు మీకు లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మీ అనుకూలతను బట్టి ఆ వాక్యం కూడా మీరు మీ 2 ఆశీర్వాదం పొందండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక.